దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఎవరెవరు ఆ ప్రభు కృప కొరకు ఆ ప్రభుల్లో నిరీక్షణ కలిగి ఉండి వేచి ఉన్నారో వారందరికీ ప్రతి విషయంలో విజయమునివ్వడానికి ప్రభు అన్ని ఆశీర్వాదములను మనపై కుమ్మరించి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అన్ని ఆశీర్వాదములు మనపై కుమ్మరించబడినవని ఆ వాగ్దానాన్ని నమ్మిన వారందరి కొరకు ఆశీర్వాదములన్నీ కూడా ఈ ఉదయకాలంలో ప్రభు సిద్ధం చేసి పెట్టి ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ లోకం అంతటిలో ఒకరుగా మనము జీవించడానికి కాదు దేవుడు ఈ తరంలో, ఈ కాలంలో, ఈ సమాజంలో, ఈ కుటుంబంలో మనకి జన్మనిచ్చినది. వీరందరిలో కూడా ప్రత్యేకమైన పిలుపునిచ్చి దేవుడు మనకి లోకంలో జన్మనిచ్చారు. ప్రతిరోజు కూడా ప్రత్యేక పిలుపు కొరకు, ఆ పిలుపులో ప్రత్యేక గుర్తింపు కొరకు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, అందరిలా జీవిస్తున్న మనము ప్రత్యేకమైన గుర్తింపు ఎలా పొందగలము అంటే, ప్రియులారా, మన మనస్సు పరలోక విషయముల మీద లగ్నమైనప్పుడు ఈ లోక ప్రజలను నుంచి ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారిగా మనం ప్రత్యేకమైన గుర్తింపును పొందగలము. అందుకు గాను ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాము, మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. అవును ప్రియులారా, ఏ పరిస్థితిలో ఎలా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నవారందరి ఆలోచన ఒక విధంగా ఉంటే మన ఆలోచన ప్రకారం పరలోకానికి చెందిన ఆలోచన సరళిని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నప్పటికీ మనం మాత్రం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము క్రీస్తు మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటే 4వ వచనంలో చెప్తున్నాము, అందరి వలె మీరు స్వార్థంతో జీవించకుండా పరస్పరము ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, మన గురించే మనం ఆలోచించకుండా ఇతరులకు నేను ఏ విధంగా తోడ్పడాలి అన్న క్రీస్తు మనస్తత్వాన్ని మనం కలిగి ఉండడానికి మన మనస్సును నూతనీకరించుకోవాలి. ప్రియులారా, మనస్సులో చూడండి, మన భావోద్రేకాలు ఉంటాయి, మన ఇష్టాలు ఉంటాయి. మనం నిర్ణయించే ఆ స్వభావాన్ని మన మనస్సు మేధస్సుకి ఆ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ లోక ప్రకారం మనం జీవించకూడదు అంటే మన ఇష్టాలను కొద్దిసేపు ప్రక్కన పెట్టి ఇతరుల ఇష్టాలను తీర్చేవారంగా మనం జీవించాలి. మన భావోద్రేకాలను తృప్తిపరచుకోవడంలో ఉన్న ఆసక్తిని ప్రక్కన పెట్టి ఇతరులను సంతోషపరచుటలో మనము మన సమయాన్ని గడపాలి. మన కొరకు మనము ప్రత్యేక నిర్ణయాలను చేయడానికి బదులుగా ఇతరులను హెచ్చైన స్థితిలోనికి లేపడానికి ఇతరుల గురించి నిర్ణయాలు చేయగలిగినప్పుడు మన మనస్సు నూతనీకరించబడుతుంది. ప్రియులారా, మన మనస్సు నూతనీకరించబడాలంటే మొట్టమొదటిది ఆ మనస్సు, ఆ ఆలోచన సరళి, మనలో ఉన్న ఇష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనకి మనము తెలుసుకోవాలి. మనమందరం కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోయామని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, అదేవిధంగా మనము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఎవరెవరైతే తమ పాపమును కప్పిపుచ్చుకుంటారో
ఎప్పటికీ కూడా బాగుపడడు. కానీ ఎవరైనా తమ పాపమును ఒప్పుకొని దాన్ని త్యజించిన వాళ్ళు మాత్రమే దేవుని దయను పొందుతారు. ప్రియులారా, మనలో మన కొరకు మనం ఇంతకాలం జీవిస్తూ ఉన్నాము. మన కొరకు మన యొక్క ఇష్టాలను వాటిని తృప్తిపరచుకోవడంలోనే మన సమయాన్ని గడుపుతూ ఉన్నాము. ఈ పాపస్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకొని నూతన మనస్తత్వాన్ని నాకు దయచేయండి దేవా అన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరిలో మన జీవితము ఒక ప్రత్యేకమైన గుర్తింపులోనికి, హెచ్చైన స్థితిలోనికి లేపబడుతుంది. ఆ పిలుపు కొరకు ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. 1936 సంవత్సరంలో జెస్సీ ఓవెన్స్ అనే ఒక నల్ల జాతికి చెందిన క్రీడాకారుడు ఒక బర్లిన్ అనే ప్రాంతంలో ఒలింపిక్ క్రీడల్లో 4 గోల్డ్ మెడల్స్ సంపాదించాడంట. ఒక గోల్డ్ మెడల్ ఒకరికి వస్తేనే ఎంతో గొప్పగా అన్ని దేశాల వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఒకే ఒక వ్యక్తికి అదే క్రీడల్లో 4 గోల్డ్ మెడల్స్ రావడం అంటే ఎంత గొప్ప పేరు ప్రతిష్టతలు పొంది ఉంటాడు. అందరికీ కూడా జెస్సీ ఓవెన్స్ గుర్తుండిపోయాడు. కానీ అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయాడు. అతనే లడ్జ్ లాంగ్ అనే వ్యక్తి. ప్రియులారా, ఈ జెస్సీ ఓవెన్స్ కంటే అతనికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి కాబట్టి అందరు గుర్తుంచుకున్నారు. మరి ఈ లడ్జ్ లాంగ్ ఇతన్ని ఎందుకు అందరు గుర్తుంచుకున్నారంటే, వాళ్ళు ఆ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి ముందు ట్రయల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ జర్మనీ దేశానికి చెందిన ఈ లడ్జ్ లాంగ్లే లాంగ్ జంప్లో అతడు గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు అని అందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ సమయంలో ఆ ఒలింపిక్ క్రీడలను చూడడానికి అడాల్ఫ్ హిట్లర్ కూడా అక్కడ కూర్చొని ఉన్నాడంట. ఎప్పుడైతే ఈ లడ్జ్ లాంగ్ ఆయన ట్రయల్స్ని కంప్లీట్ చేసి ప్రక్కకు నిలబడి ఉన్నప్పుడు ఇక నెక్స్ట్ వచ్చే క్రీడాకారుడు జెస్సీ ఓవెన్స్. ఆయన నల్ల జాతి వాడు కాబట్టి అతడు ట్రయల్స్ చేయడానికి ఆ స్థలం మైదానంలోనికి రాగానే హిట్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అది గమనించిన ఆ జెస్సీ ఓవెన్స్ మనసులో చాలా బాధపడ్డాడంట. నేను నల్ల జాతీయుడునని కదా అతడు నన్ను ఇష్టపడడం లేదు, నా ఆట కూడా చూడడానికి అతనికి ఇష్టం లేదు, ఎలా నన్ను తృణీకరించాడు కదా. అదే మనసులో పెట్టుకొని ప్రియులారా, ట్రయల్స్ చేస్తూ ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు ఆయన తప్పుగా జంప్ చేశాడంట. ఎందుకంటే మనస్సు నిండా కూడా బాధ, అయ్యో ఎలా నన్ను తృణీకరించాడు, దేశాన్ని మొత్తానికి ఆయన నాయకుడు ఆయన అతను నన్ను తృణీకరించాడంటే ఎంతమంది ఈ క్రీడను చూస్తున్నారో వాళ్ళందరి ముందు నన్ను తక్కువ చేశాడు కదా అన్న బాధతో అతడు సరిగా ఆడలేకపోతూ మరొక్కసారి జంప్ చేయడానికి తను సిద్ధపడుతున్నప్పుడు ఎవరో తన భుజం మీద చెయ్యి వేసింది గమనించి ఎవరా అని తిరిగి చూసినప్పుడు అప్పుడు తనతో ఉజ్జీవుడైన ఆ క్రీడాకారుణ్ణి ఆ లడ్జ్ లాంగ్ అనే వ్యక్తి వెనక నిలబడి ఉండడము గమనించాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరు తలపడబోతున్నారు. ఇతను నాకేం చెప్పబోతున్నప్పుడు ఈ హిట్లర్ గారు ఆయనను తక్కువ చేశాడని, దాని గురించి జెస్సీ ఓవెన్స్ బాధపడుతున్నాడని గమనించిన లడ్జ్ లాంగ్ గారు ఆయన భుజం మీద చేవేసి, నువ్వు ఒక చిన్న తప్పు చేస్తున్నావు, నువ్వు జంప్ తీసుకునేటప్పుడు చాలా లాంగ్ నుంచి జంప్ తీసుకుంటున్నావు, కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుండి జంప్ తీసుకుంటే నువ్వు తప్పకుండా నాకంటే చక్కగా రాణించగలవు అని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చినప్పుడు ప్రియులారా, అప్పుడు హిట్లర్ గాని తన మనసులో నుంచి ప్రక్కన పెట్టి ఈ లడ్జ్ లాంగ్ తనతో సముజ్జీగా ఉన్నవాడు అతడిచ్చిన సలహాను తీసుకొని అతడు జంప్ చేసినప్పుడు ప్రియులారా, ఆ పరిస్థితిలోనే అతనికి 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంట. అవును ప్రియులారా, అప్పుడు జెస్సీ ఓవెన్స్ గారి గురించి అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు అప్పుడు హిట్లర్ గారు కూడా వచ్చి కూర్చున్నాడంట. అప్పుడు ఈ లడ్జ్ లాంగ్ గారు ఆయన ఓడిపోయినప్పటికి కూడా ఈ గెలిచిన నల్ల జాతి వాడైన ఈ జెస్సీ ఓవెన్స్ గారి చెయ్యి పట్టుకొని జెస్సీ ఓవెన్స్ గెలిచింది ఇతను, నేను కాదు అని అందరి ముందు తనను తాను తగ్గించుకొని గెలిచిన వాడు నల్ల జాతి వాడైన అందరి ముందు చెప్పాడంట. అందుకనే ప్రియులారా, అతడు ఓడిపోయినప్పటికీ కూడా
అతనిలో ఉన్న గొప్ప స్థితిని చూసి, అతనిలో ఉన్న గొప్ప మనస్సును చూసి బంగారు పతకాలు పొందిన జెస్సీ ఓవెన్స్తో పాటు ఆయనను ఉత్సాహపరిచిన ఈ లడ్స్ లాంగార్ని కూడా ప్రపంచమంతటా కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంది. అవును ప్రియులారా, అలాంటి ప్రత్యేక గుర్తింపు కొరకు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. అందులో మొదటిది, అలా కావాలంటే మనకు కావాల్సింది మన స్థితి ఏంటి, మన ఆధ్యాత్మిక స్థితి ఏంటి, ఏ పరిస్థితులలో మనకి మనము స్వార్థంగా జీవిస్తున్నాం అది తెలుసుకొని ఆ పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు, రెండవది మనల్ని ప్రక్కన పెట్టి మన చుట్టూ ఉన్న వారి గురించి మనం ఆలోచించగలిగినప్పుడు, అవును ప్రియులారా, మనం చివరి ప్రభు తీర్పు ముందు నిలబడినప్పుడు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆకలి తీర్చావు, నేను దాహంగా ఉన్నప్పుడు నా దప్పికని తీర్చావు, నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాన్ని కప్పావు, ఎందుకంటే నిన్ను నీవు కోల్పోయి నా అవసరాలను, అవసరంలో ఉన్న నా రూపంలో ఉన్న వారి అవసరాలను తీర్చావు. కాబట్టి ఆ చివరి తీర్పున, కడరా తీర్పున ప్రత్యేక గుర్తింపు కొరకు ఈ క్షణము నుంచే మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు ఆ ప్రత్యేక గుర్తింపులో అందరూ మన దగ్గరకు వచ్చి ఎలా ఆ స్థితికి మనం చేరగలిగామో అప్పుడు మనం చెప్పాలి, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏముంది, నేను కూడా ఒకప్పుడు మీలా స్వార్థంగా జీవించేవాడను, కానీ నేను కూడా పాపంలో ఉన్నప్పుడు పాపములను ప్రేమించే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు రక్తాన్ని చింది ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనలోని పాపాన్ని కడిగి ఆయన నిష్కలంక రక్తము ద్వారా మనల్ని కూడా పరిశుద్ధంగా చేశారు. అలాంటి దేవుడికి నేను సంబంధించిన వాడను, కాబట్టి మీరు కూడా ఆ రక్షణలోనికి రండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనంలో ఆ గొప్ప రక్షణ శక్తి మొదట యూదులకు అయిండొచ్చు, కానీ తర్వాత గ్రీకులకు, అన్యులకు కూడా అది లెక్కలోనికి రాని విధంగా ఉండింది. కానీ ఆ రక్షణను పొందిన తర్వాత దానిలోని గొప్ప శక్తిని అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా అందరినీ దాని వైపుకు ఆకర్షింపబడతారు. ఆ ప్రత్యేక స్థానంలోనికి ఈ ఉదయకాలము మనమందరం కూడా ఆహ్వానింపబడుతున్నాం. ఆ ప్రత్యేక గుర్తింపు పొందడానికే ఈరోజు దేవుడు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు ప్రియులారా. మరి మనల్ని మనము సిద్ధపరచుకుందామా? మన మనస్తత్వాన్ని మనం తెలుసుకొని మన కొరకే జీవిస్తున్నామా? ప్రభు మనల్ని ఎవరెవరి కొరకు ఈ లోకంలో జీవింప చేయాలని ఆశపడుతున్నారో వారందరి కొరకు జీవించడానికి మన జీవిత కాలంలో ఒక ప్రత్యేక గుర్తింపులోనికి మనందరినీ కూడా ఆ ప్రభు అభిషేకము ఈరోజు అంతా మనల్ని వాడుకోవాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మేమందరము కూడా పాపాత్ములమే తండ్రి, కానీ పాపంలో ఉన్నవాళ్ళు ఎలా పరిశుద్ధులుగా మారవచ్చో ఆయన చూపించడానికే మహిమలో ఉన్న మీరు ప్రభా సాధారణ మానవుడిగా ఈ లోకంలో జన్మించి జీవించి అయ్యా మా పాపములను మీపై వేసుకొని మీరు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా అయ్యా మీ ద్వారా మీ నామంలో మాకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం. అయ్యా, పాపులమైన మమ్మల్ని ప్రేమించి మీ పరిశుద్ధతను మాపై కుమ్మరించి ప్రభా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మార్చిన తండ్రి మీకు స్తోత్రం. నాయన, లోకం అంతా సంపాదించి ఆత్మను కోల్పోయి మా ఆత్మను నశింప చేసుకోకుండా ప్రభా అయ్యా మొదట మమ్మల్ని మేము ఉన్నత స్థితిలోనికి మీ కృపలో లేవనెత్తబడ్డానికి, తద్వారా మా వ్యక్తిగత జీవిత సాక్ష్యము ద్వారా అందరినీ మీ వైపుకు ఆకర్షించడానికి ఒక ప్రత్యేక గుర్తింపును మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకము, అప్పుడు అన్నిటితో పాటు ఆ దేవునిలో ప్రత్యేక గుర్తింపు కూడా ఈరోజు ప్రభు మనందరికీ సిద్ధం చేసి పెట్టారు. ఆ ఉన్నత స్థితిలో ఈరోజంతా ప్రభుకి సాక్షులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు
దేవుడు మనతో ఉన్నారు.